నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఈ స్టాక్ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 21st ఫిబ్రవరి 2026. సో నిన్న ట్రేడింగ్ లో కొంతవరకు పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 25,570 దగ్గర క్లోజ్ అయింది. వీక్ కంప్లీట్ అయింది మనకి. సో వీక్లీ అనాలిసిస్ తీసుకుంటే మనకి నిఫ్టీ 50 ఏదైతే ఉంది ఇండెక్స్ 0.39% పాజిటివ్ గా క్లోజ్ అయింది లాస్ట్ వీక్ లో. ఒకరోజు హెవీ ఫాల్ అయింది, కానీ ఓవరాల్ గా వీక్ మొత్తం తీసుకుంటే పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యాం. సో ఏ సెక్టర్ మనకి బాగా లాభాలు ఇచ్చింది లాస్ట్ వీక్ లో చూస్తే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. 5.45% పెరిగింది. సో పిఎస్యు బ్యాంక్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐఓబి, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ సింధ్ బ్యాంక్, అన్ని కూడా నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ లో ఉన్న స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. అందులో టాప్ పర్ఫార్మర్ మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్, తర్వాత కెనరా బ్యాంక్, తర్వాత యూకో బ్యాంక్, తర్వాత సిపిఎస్సి, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, ఇవి కూడా స్ట్రాంగ్ మూమెంటం చూసాం లాస్ట్ వీక్ లో 3.17%. నిఫ్టీ ఎనర్జీలో కూడా మనకి పవర్ ఇండియా, పెట్రోనెట్, సిజీ పవర్, టోరెంట్ పవర్, తర్వాత ఓఎన్జిసి, గెయిల్, వీటన్నిటిలో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం లాస్ట్ వీక్ లో. పవర్ గ్రిడ్ కూడా మోర్ దెన్ 4% పెరిగింది. థర్మాక్స్ 9% పెరిగింది. పవర్ ఇండియా 6.48% పెరిగింది. తర్వాత పిఎస్సి స్టాక్స్, దీంట్లో కూడా ఐఆర్సిటిసి, తర్వాత ఎన్టీపీసీ, పిఎఫ్సి, ఆర్ఈసి, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఎఫ్ఎంసిజి సెక్టర్ కూడా మంచి పర్ఫార్మ్ చేసింది. అందులో ఐటీసీ స్ట్రాంగ్ రికవరీ చూపించింది లోయర్ లెవెల్ నుంచి. తర్వాత మ్యారికో, కాల్పాల్, పతంజలి, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా పాజిటివ్ క్లోజ్ అయితే నిఫ్టీని బీట్ చేసింది నిఫ్టీ బ్యాంక్. సింపుల్ రీజన్ ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రాంగ్ ఉన్నాయి, అందులోని పిఎస్యు బ్యాంక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. సో అవన్నీ చేపట్టి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం చూపించింది. తర్వాత ఎంఎన్సీస్, హెల్త్ కేర్, ఫార్మా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయిన సెక్టార్స్ లాస్ట్ వీక్ లో. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో మనకి నిఫ్టీ 116 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. అంతకు ముందు రోజు థర్స్డే మాత్రం హెవీ ఫాల్ చూసాం. మనకు దాదాపుగా 350 పాయింట్స్ వరకు మైనస్ కి వెళ్ళిపోయింది. కాకపోతే దాంట్లో కొంత రికవరీ కనిపించింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. సో 36 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 14 స్టాక్స్ లూజర్స్ లో ఉన్నాయి. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో మెటల్ స్టాక్ టాప్ లో ఉంది. హిండాల్కో దాదాపుగా 3.32% పెరిగింది. సో 935 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ దీన్ని మనం టెక్నికల్ గా చార్ట్ గమనిస్తే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఆ గ్యాప్ ఏరియా ఫిల్ అయ్యే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో అదేవిధంగా ఎన్టీపీసీ, ఎల్ఎన్టీ, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనిలివర్, ఓఎన్జిసి, పవర్ గ్రిడ్ లో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఒక స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. దీంట్లో మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. పవర్ గ్రిడ్ లో ఓవరాల్ మూమెంటం స్ట్రాంగ్ ఉంది. ఎక్కడైతే మనకి సప్లై ఏరియా ఉందో ఆ సప్లై ఏరియా దగ్గర కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. సో ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఐదర్ సైడ్ రావచ్చు, అప్ సైడ్ అయినా రావచ్చు, లేదా డౌన్ సైడ్ అయినా రావచ్చు. మనకి మంచి ట్రేడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ మూమెంటం ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక బేస్ ఫామ్ అయినాక ఐదర్ వే ఉండొచ్చు. ర్యాలీ తర్వాత బేస్, అగైన్ ర్యాలీ, లేదా ర్యాలీ తర్వాత బేస్, డ్రాప్. సో ఏ సెనారీ అయినా సరే మనం టాక్ట్ఫుల్ గా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పవర్ గ్రిడ్ లో మనకి అట్లా కనపడుతుంది. చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయొచ్చు. అదేవిధంగా మెటల్ స్టాక్ లో టాటా స్టీల్ కూడా స్ట్రాంగ్ ర్యాలీ, ఇవన్నీ కూడా ర్యాలీ ఉంటే లూజర్స్ లో ఉన్న స్టాక్స్ 14 ఉన్నాయి. అందులో టాప్ లో ఉంది టెక్ మహేంద్ర, ఐటీ. స్టిల్ ఐటీలో పెద్ద పాజిటివ్ మూమెంటం ఏం కనిపించలేదు, కంటిన్యూస్ గా డౌన్ సైడే కనపడుతుంది. గ్రాసిమ్, ఎస్ఎల్ టెక్, ఎటర్నల్, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్, భారతీ ఎయిర్టెల్, ఇవన్నీ కూడా నష్టాల్లో క్లోజ్ అయిన స్టాక్స్. ఒకసారి మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్, ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఒక్కసారి వీక్లీ చార్ట్ కూడా చూద్దాం. లాస్ట్ వీక్ మనకి క్యాండిల్ ఫార్మేషన్ ఎలా ఉందో చూడండి. సో ఇక్కడ మనం చూస్తే ఒక కన్సాలిడేషన్ ఫేస్ లాగానే కనపడుతుంది. సో ఈ హై ఏదైతే ఉందో ఇది మనకి హై 26,340 ఆర్ 345, 5-10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు. లోయర్ ఎడ్జ్కి వచ్చేసరికి సో ఈ 24,560 ఈ రేంజ్ లో మీరు చూస్తే చాలా రోజుల నుంచి ఇదే రేంజ్ లో మన వీక్లీ క్యాండిల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకి 16th May 2025.
అండ్ ఒక్కొక్క 1000 పాయింట్లు ఇప్పుడు 24,500 అంటే 26,300 దాదాపుగా 2,000 పాయింట్స్ రేంజ్ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి జూన్ జూలై ఆ ప్రాంతం నుంచి చూస్తే మనకి ఇప్పటి వరకు కూడా అదే రేంజ్ లో మనం ట్రేడ్ అవుతూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన వీక్లీ క్యాండిల్ ఏదైతే ఉందో బేరిష్ క్యాండిల్ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ స్ట్రాంగ్ ఫాల్ తర్వాత ఈ వీక్ ఫాల్ ఉంది లాస్ట్ వీక్. ఈ వీక్ కూడా కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అంటే హైయర్ లెవెల్ నుంచి కొంత సెల్లింగ్ ప్రెజరే ఎక్కువ కనపడుతుంది. సో మళ్ళీ ఈ లెవెల్కి వెళ్ళాలంటే మాత్రం ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉండాలి మార్కెట్లో, ఏదైనా ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి మనకి. సో ఇది మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనం ఇప్పుడు వేసుకున్న లెవెల్స్ ఇవి వీక్లీలో వేసుకున్నది 26,340 అండ్ 24,560 ఎంటైర్ ఇది బ్రాడ్ రేంజ్. దీన్ని తీసేస్తే మనకి ఇక్కడ ఉన్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కీ లెవెల్ ఎలాంటి మార్పు చేయొద్దు, ఎందుకంటే మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది, కానీ మనం ఒక డే అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాం, మళ్ళీ దాని పైన క్లోజ్ అయింది. సో ఇది కన్సాలిడేషన్ ఫేస్ లాగా తీసుకోవచ్చు మనం మార్కెట్లో. ఇప్పుడు పైన మనం రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకున్నాం, R1, R2, R3 వేసుకున్నాం. ఇవి ఏంటి అంటే 25,655 ఇది ఈ క్యాండిల్ హై, అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు హై. దీనికి రెండు సిగ్నిఫికెన్స్ అంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అంటాం మనం, 10 డే కావచ్చు లేదా 8 డే కావచ్చు, 12 డే 13 డే. ఈ మూవింగ్ యావరేజెస్ తీసుకుంటే ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి 25,655 దగ్గర, 5 to 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్. దాంతో పాటుగా మనకి వీక్లీ పివోట్ లెవెల్ కూడా అక్కడే ఉంది, మన కీ లెవెల్ కి దగ్గరే మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. హైయర్ రేంజ్ లో ఇది బ్రేక్ చేస్తే, ఒకవేళ మనకి ఫ్రైడే నైట్ ఏదైతే న్యూస్ వచ్చిందో యుఎస్ నుంచి, దాన్ని బట్టి మనం మండే కొంత గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 25,655 కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం 740ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 820, ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్. 25,740 50 DMA, తర్వాత 25,820 ఇది ప్రీవియస్ స్వింగ్ హై. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ ఉండాలి. సో ఓవరాల్ గా వొలటాలిటీ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుంది, ఇంట్రాడేలో చూస్తే హై వొలటైల్ గా ఉంటుంది మార్కెట్. సో కాషియస్ అప్రోచ్ ఉండాలి, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. సో ప్రీవియస్ డే హై లో ఏదైతే ఉందో అది మనకి ఇమ్మీడియట్ గా సపోర్ట్. ఇక్కడ 3 days నుంచి అదే ఏరియా సపోర్ట్ తీసుకుంటుంది 25,380. దాని తర్వాత 25,320, 25,320 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే మాత్రం ఒక బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ అక్కడి నుంచే బౌన్స్ అయింది మనకి. సో ఈ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఉన్న మార్కెట్ సెనారియో ప్రకారం ఇంత డౌన్ కి వచ్చే అవకాశం తక్కువ ఉంది అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి ట్యూస్డే మంత్లీ F&O ఎక్స్పైరీ, సో అది దృష్టిలో కూడా పెట్టుకోవాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే కొంచెం ఒక 1 hour అన్నా ఆగాలి మనం మార్కెట్ స్టేబిలైజ్ కావడానికి, తర్వాతనే మన ట్రేడ్ తీసుకోవాలి. లాంగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే క్యారీ చేసుకోవచ్చు. 25,380ని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లాంగ్స్ ని క్యారీ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీకి సంబంధించి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఓవరాల్ గా మనం గత వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం, నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో రిలేటివ్ గా స్ట్రెంగ్త్ ఉంది. నిఫ్టీ కొంచెం వీక్నెస్ ఉన్నా కానీ బ్యాంక్ నిఫ్టీలో అంత వీక్నెస్ మనకి కనపడలేదు. ఇంకొకటి లాస్ట్ క్లోజింగ్ డే. సో మనం ఏ రోజైతే బాగా ఫాల్ అయిందో ఈ జోన్ ని మనం ఇప్పటికి కూడా నో ట్రేడ్ జోన్ లాగానే తీసుకోవాలి. 61,430, 61,760 ఈ జోన్ మొత్తాన్ని మనం ఎలాంటి ట్రేడ్ కోసం ప్లాన్ చేయొద్దు, జోన్ బ్రేక్అవుట్ కోసమే చూడాలి. అండ్ లోయర్ లెవెల్లో సపోర్ట్ కోసం చూడాలి. ఆ సపోర్ట్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది కూడా షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ దగ్గరనే సపోర్ట్ తీసుకుంది. మనకి 10 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కి దగ్గర సపోర్ట్ తీసుకుంది, దాన్ని కూడా బ్రేక్ కాలేదు. అంటే ఓవరాల్ గా మార్కెట్ లో ఇంత వీక్నెస్ ఉన్నా కానీ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ను కూడా బ్రేక్ చేయట్లేదు బ్యాంక్ నిఫ్టీ. అది మనకి రిలేటివ్ గా స్ట్రెంగ్త్ ఉన్నట్టు ఒక ఇండికేషన్. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 61,172 దగ్గర క్లోజ్ అయింది. ఏదైనా డిప్ ఇస్తే దీంట్లో మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ. ఇన్ కేస్ 61,000 కి దగ్గరలోకి వచ్చిన 60,950 లెవెల్ కి వచ్చినా కానీ బ్యాంక్ నిఫ్టీలో మనం లాంగ్ పొజిషన్స్ కి ప్లాన్ చేయొచ్చు. 61,760ని క్రాస్ చేస్తే 62,180 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ లెవెల్స్ చూసుకోవాలి, లెవెల్స్ ప్రకారమే మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగింది.
లాస్ట్ ట్రేడింగ్ డే రోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 50 ఉంటే షార్ట్స్ 32, షార్ట్ కవరింగ్ లో చాలా ఎక్కువ స్టాక్స్ కనిపించాయి. 101 స్టాక్స్ షార్ట్ కవరింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా లాంగ్ అన్బైండింగ్ లో 25 స్టాక్స్ కనిపించాయి. ఇందులో మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో నుంచే 2 స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇవి ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు, ఓన్లీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. అందులో ఏబీబీ టాప్ లో ఉంది. 4.86% ప్రైస్ పెరిగి 19% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఫెడరల్ బ్యాంక్, ఎల్ఎన్టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ పెరిగిన స్టాక్స్. షార్ట్స్ బిల్డ్ తో టీవీఎస్ మోటార్, ఓఎఫ్ఎస్ఎస్, పర్సిస్టెంట్, 361, అదేవిధంగా డిక్సన్, లూపిన్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ తగ్గిన స్టాక్స్. ఇందులో నుంచి మనం ఫస్ట్ ఏబీబీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఏబీబీలో ఒక మంచి ఆపర్చునిటీ కనబడుతుంది మనకి. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చెక్. ఏబీబీ ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ లాగా వచ్చింది. అంటే ఈ ఫాల్ తర్వాత ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ ఇది. సో ఇక్కడ స్టాక్ బాగా ఫాల్ అయింది. ఈ హెవీ ఫాల్ తర్వాత ఫాల్, ఇది మాత్రం కొంచెం రికవరీ. తర్వాత ఈ బేస్ ని బ్రేక్ చేసింది. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైతే ఒక బేస్ ఏరియా ఫామ్ అవుతుందో ఆ బేస్ ఏరియాని ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అది ఒక స్ట్రాంగ్ ర్యాలీ. ఇక్కడ చూస్తే మనకి చాలా రోజులు బేసింగ్ ఫామ్ అయింది. తర్వాత ఇది ట్రాప్ లాగా తీసుకుంటాం జనరల్ గా, ఇది బేర్ ట్రాప్. ఇది ఇక్కడ నుంచి ర్యాలీ వెళ్ళింది. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. ప్రీవియస్ స్వింగ్ హైని ఆల్రెడీ టెస్ట్ చేసింది. 6244 లెవెల్ ఆల్రెడీ లాస్ట్ ట్రేడింగ్ రోజు టెస్ట్ చేసి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం చూడాలి. మనకి కొంచెం టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటే ఒక జోన్ మనకి చాలా ఇంపార్టెంట్. 5870 అండ్ 5720. సో 870 అండ్ 720. సో ఈ జోన్ మనకి ఎంటైర్ జోన్ మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈ జోన్ లో కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యి ఫర్దర్ గా మొమెంటం రావచ్చు, లేదా జోన్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన ప్లాన్, సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, ప్రైస్ ని జోన్ లోకి రానివ్వాలి. ఎప్పుడు కూడా ఈ ప్రైస్ ఇట్లా జోన్ లోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత ఈ జోన్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలి. ఎప్పుడైతే జోన్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిన క్యాండిల్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెంగ్త్ క్యాండిల్ అయి ఉండాలి, మొమెంటం క్యాండిల్ అయి ఉండాలి. ఆ క్యాండిల్ లో స్ట్రెంగ్త్ ఉండాలి. అలాంటప్పుడు దాంట్లో మనం ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయి పైకి వెళ్తే 6244 నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ దాకా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది ఏబీబీ. అయితే ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే ఇది ర్యాలీ తర్వాత బేస్ ఫామ్ అయింది. బేస్ ని అప్ సైడ్ బ్రేక్ చేసింది. కాకపోతే స్ట్రాంగ్ మొమెంటం లేదు. ఇందులో హైయర్ లెవెల్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. ఇక్కడ ఈ బేస్ ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం షార్ట్ ఎంట్రీస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వన్స్ బేస్ ని బ్రేక్ చేసిందంటే మాత్రం కిందకి, అంటే ర్యాలీ, బేస్, నెక్స్ట్ ర్యాలీనా లేదా డ్రాప్, దాని ప్రకారం మన ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇది ఏబీబీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఇది ఎన్టీపీసీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇందులో కూడా ఒక స్ట్రాంగ్ మూమెంటమే కనపడతా ఉంది మనకి. ప్రీవియస్ గా ఏదైతే సప్లై లెవెల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ మనం అక్కడే ఉన్నాం. సో జనరల్ గా మనం చాలా సార్లు ఇక్కడ మిస్టేక్ చేస్తాం. ప్రాపర్ ఎంట్రీ కోసం మనం చూడాలి. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి క్రూషియల్ జోన్. 370 నుంచి 373 ఆర్ 75 అనుకోవచ్చు. ఒక 5 రూపీస్ జోన్ 370, 375. ఇది మాత్రం మనకి నో ట్రేడ్ జోన్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక బేసింగ్ ఫామ్ అయింది. బేస్ ని బ్రేక్అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఏంటి అంటే, బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంత మొమెంటం రావాలి. దీంట్లో ఇప్పుడున్న మొమెంటం ప్రకారం అయితే బ్రేక్అవుట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకటి స్ట్రిక్ట్ గా దీంట్లో స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఈ బేస్ లోయర్ ఎడ్జ్ బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ అవుతుంది. 2 రీజన్స్. షార్టింగ్ చేసే వాళ్ళు షార్టింగ్కి వెళ్తారు, ప్రాఫిట్ బుకింగ్ చేసే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే లోయర్ లెవెల్లో బై చేసిన వాళ్ళు ఈ కన్సాలిడేషన్ ఫేజ్ ని ఎటు బ్రేక్ చేస్తుందో తెలియదు కాబట్టి కొంత టైం తీసుకొని ఐదర్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఇమీడియట్ గా ప్రాఫిట్ బుకింగ్, లేదా ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకునే వాళ్ళు షార్ట్ ఎంట్రీస్ కూడా వెళ్తారు. కాబట్టి ఇక్కడ బేస్ ని బ్రేక్అవుట్ కోసం చూడాలి. లోయర్ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ రావచ్చు 362 దగ్గర. ఇన్ కేస్ 360 ఫెయిల్ అయ్యి దానికన్నా కిందకి వెళ్తే డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. మేబీ ప్రీవియస్ గా ఒక చిన్న గ్యాప్ ఏరియా ఉంది అరౌండ్ 354 ఆర్ 355 ఆ లెవెల్స్ దగ్గర. ఆ గ్యాప్ ఏరియా కూడా రావడానికి అవకాశం ఉంది. వన్స్ అప్ సైడ్ బ్రేక్ అయితే
374 ఆర్ 375 ని బ్రేక్ చేసి హైయర్ లెవెల్కి వెళ్తే మనకి హైయర్ లెవెల్లో ఎక్కడ పెద్ద రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 400 వరకు కూడా మనకి పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. ఈ స్టాక్ వచ్చి ఎన్టీపీసీ. సో మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూసాం, ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు. అయితే ఒకటి, ఈ స్టాక్స్ ని సెలెక్ట్ ఎట్లా చేస్తున్నాం? సింపుల్ మెథడ్స్ లో మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బుల్లిష్ స్టాక్స్ ఎలా ఉంటాయి, బేరిష్ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం, అదేవిధంగా మార్కెట్ లో మొమెంటం ఎలా ఉంటుంది, మొమెంటం ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకుంటాం. స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ 2nd March నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.